ఆదాయపు పన్ను శాఖ అటాచ్మెంట్ నోటీసులతో మూతపడ్డ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని 6 మద్యం డిపోలు రెండో రోజు కూడా తెరుచుకోలేదు. మంగళవారం ఎక్సైజ్ శాఖ పలు కారణాలతో హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేయలేదు. రాత్రి వరకు తెలంగాణ బ్రివరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంతోష్ రెడ్డి ఇతర అధికారులు కోర్టులోనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి అందిస్తారు. తిరుమల రెడ్డి, చెప్పండి, మద్యం డిపోల మూసివేతకు సంబంధించిన సమాచారం ఏంటి? సిద్ధు, గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే ఎక్సైజ్ శాఖ ఐటీ శాఖకు బాకీ ఉన్నటువంటి 1400 కోట్లు చెల్లించడంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఐటీ శాఖ ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఏవైతే ఈ మద్యం దుకాణదారులకు సప్లై చేసేటటువంటి డిపోలను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే గత 3 రోజుల ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, అటు తెలంగాణ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా దీనిపైన కూడా ఇప్పటివరకు ఏం స్పందించలేదు. అయితే దాదాపుగా కేవలం ఒక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే 150 మద్యం దుకాణాలతో పాటు 220 బాలువాడు మూతపడ్డట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దీనిపైన కూడా కోర్టుల వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ కూడా మద్యం దుకాణదారులకు సంబంధించి ఒకటే వినిపిస్తున్నారు. మేము కోట్ల టెండర్లలో దక్కించుకుంటున్నటువంటి ఈ వైన్ షాప్లకు మేము క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ కూడా ఈ ఎక్సైజ్ శాఖ తమకు ఈ రకంగా వేధింపులకు గురి చేయడంతో మనకు ఆత్మహత్యల శరణంగా కూడా మేము చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా కూడా మద్యం దుకాణదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మద్యం డిపోలు మూసివేతపై మద్యం దుకాణదారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు, చెప్పండి, ఎన్ని రోజులుగా మద్యం సరఫరా ఆగిపోయింది, అలాగే దీనిపై అధికారులు ఏమంటున్నారు? సార్, ఇది యాక్చువల్ గా మొన్న మండే నుంచి క్లోజ్ చేశారండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఈ మద్యం డిపోస్ లోకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసు సర్వ్ చేసి అటాచ్మెంట్ నోటీస్ సర్వ్ చేసినందుకు తెలంగాణలో 6 డిపోలు క్లోజ్ చేశారండి. దాంతో నిన్న కూడా మాకు ఇవ్వలేదు, ఇవాళ కూడా మాకు సరుకు దొరికే ఛాన్స్ లేదండి. దాంతో చాలా లైసెన్సెస్ చాలా విపరీతమైన ఆందోళనతో చెందుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 30,000 రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టాలి. అది సరుకు అమ్ముతేనే దాని రికవరీ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమి స్పందించినట్టు కానీ, ఆఫీషియల్స్ ఏమి స్పందించినట్టు కానీ ఎక్కడా ఏమీ లేదండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు వెళ్ళి కమిషనర్ కలుద్దామనుకున్నా కూడా కమిషనర్ గారు కలవడానికి నిరాకరిస్తున్నారు. అది మరి మాకు అట్లీస్ట్ ధైర్యం చెప్పి ఇవాళ కాదు రేపైనా మేము ఇస్తామని చెప్పేటట్టు కూడా అసలు ఎక్కడా కనపట్టలేదండి. అంటే వెంకటేశ్వర గారు, ఎక్సైజ్ శాఖ చెల్లించాల్సినటువంటి పన్నుని, అదేదైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెల్లించాల్సిన పన్నుని చెల్లించకపోవడం కారణంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏ విధమైన వాయిస్ ఇస్తున్నారండి? ఇదేనండి, ఇప్పుడు మేము అదే లైసెన్స్ కనుక 1 రోజు డిలే చేస్తే మాకు పెనాల్టీతో వసూలు చేసుకుంటారండి. అదే మేము డిపోకి సరుకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదో 100 రూపాయలు తక్కువ పడ్డా కూడా కొంచెం కూడా అసలు ఏం స్పేర్ చేయకుండా సరుకు ఇవ్వాలండి. ఆ విధంగా 800 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ బకాయి పడ్డా కూడా వాళ్ళు సీల్ వేసిన తర్వాత కూడా ఏమీ స్పందించకుండా కోర్టులో ఇంకా ఇప్పటిదాకా కేసు వేయకుండా పెండింగ్ పెట్టుకుంటూ మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇది అసలు గవర్నమెంట్ వెంటనే స్పందించి మాకు సరుకు ఇప్పించేటట్టయినా కూడా ఏ రీజన్స్ తీసుకోవాలండి వెంటనే. అలాగే ఇప్పుడు చూసినట్లయితే లంచ్ మోషన్ లో రూపంలో అత్యవసర పిటిషన్ కూడా దాఖలు చేయలేదు వాళ్ళు. అప్పుడు దీనికి సంబంధించి ఇలా చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే దీన్ని తాచారం చేయడానికి, కొంచెం కొనసాగింపు చేయడానికి ఇంకొన్ని రోజులు దీన్ని వాయిదా వేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నారా, ఎక్సైజ్ శాఖ ఉందని భావిస్తున్నారా? అవునండి, ఎందుకంటే మేము ఏమనుకుంటున్నామంటే అది ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి
స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో లిబరల్ గా ఇచ్చేసి ఓపెన్ చేపిస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తోంది. అదే కనుక ఇప్పుడు వెళ్ళి వెంటనే సోమవారం నాడు ఎప్పుడో కోర్టులో లంచ్ మోషన్ వేస్తే ఏం డిసిషన్ వస్తుందో కోర్టు డిసిషన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం ఇప్పటిదాకా ఏమీ చేయనట్టే కనబడుతోందండి. ఓకే వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్స్.